యేసు వైపు చూడాలి. రాజీ లేని పోరాటం చేయాలంటే రెండవది, సులువుగా చిక్కులు పెట్టే ప్రతి పాపాన్ని విడిచి, ప్రతి భారాన్ని విడిచిపెట్టి ఓపికతో ఈ పరుగు పందెంలో పరిగెత్తాలి అంటాడు. అంటే పరుగు పందెంలో పరిగెత్తేవాడు బరువులు మోసుకోడు. విన్నారు ఈ మాట? ప్రతి భారమును, సులువుగా చిక్కులు పెట్టే ప్రతి పాపాన్ని విడిచిపెట్టి. వినండి, పరుగు పందెంలో ఉన్నవాడు, నేను ఒక మాట అడుగుతా. పరుగు పందెంలో ఉన్నవాడు, అదే అథ్లెట్స్ జరుగుతాయి కదా, పోటీలు జరుగుతాయి కదా, ఆ ట్రాక్ మీద నిలబడే ఆ పరుగుల పందెంలో పోటీకి సిద్ధంగా ఉండేటువంటి వ్యక్తులు ఫుల్గా కోటేసి, టైగట్టి, టక్కేసి, షూ వేసి, బూట్ వేసి ఒక 2-3 కిలోలు బరువు ఒంటి మీద ఉంచుకుంటాడా లేదా? అనకండే, నోరు తెరిచి చెప్పండి. దేంతో ఉంటాడు? అదే నిక్కరు. పాపం బట్టలు లేవనుకుంటా అని అనుకునేరు కాక. చూడండి, లైట్ వెయిట్. ఎందుకో తెలుసా? పరుగు పందెంలో పరిగెత్తేవాడు బరువులు వేసుకోకూడదు. క్రైస్తవ జనమా, నీ జీవితంలో బరువులు మోసుకోకు. నీ జీవితంలో ఈ పిల్లలు ఎట్లా, ఈ కుమార్తె ఎట్లా, ఈ కొడుకు ఎట్లా, ఈ ఆర్థిక సమస్య ఎట్లా, ఈ ఆర్థిక ఇబ్బందులు ఎట్లా, గుండెల్లో బరువును పెట్టుకొని, భారం పెట్టుకొని దేవుని సన్నిధిలో సాగకో. అయ్యా, మరి నా బరువులు నేను మోయకపోతే ఎవరు మోస్తారు అని అంటారా? నీవు ఆరాధించే దేవుడు ప్రతి దినం నీ బరువులు మోసే దేవుడు, నీ భారాన్ని మోసే దేవుడు. వింటున్నారా? కీర్తనకర్త అంటాడు, ప్రతి దినము అనుదినము ఆయన మన భారములు భరించుచున్నాడు, ప్రభు స్తుతించబడును గాక. గుండెల్లో ఏ భారమున్నా, గుండెల్లో ఏ దుఃఖమున్నా, గుండెల్లో ఏ బాధ ఉన్నా, యేసయ్యా నా బాధ నీ పాదాల దగ్గర దించుతున్నానయ్యా, నీ పాద సన్నిధిలో దించుతున్నానయ్యా. నా కొడుకును కూర్చున్న బాధ నా గుండెల్లో ఇది ఉందయ్యా. వాడు ఏదో గొప్ప ప్రయోజకుడు అవుతాడు అనుకుంటే కళ్ళ ముందు ఇట్లా అయిపోతున్నాడయ్యా. అయ్యా, వాడిని కూర్చున్న బాధ నీ పాద సన్నిధిలో పెడుతున్నాను, దేవుని సన్నిధిలో ఏడో. నా కుమార్తె ఏదో గొప్ప ప్రయోజకురాలు అవుతుంది అనుకున్నానయ్యా. ఏంటో నా బిడ్డ వే ఆఫ్ డ్రెస్సింగ్ స్టైల్, నా కుమార్తె ఎక్కడో తేడా కనపడుతుంది అయ్యా. అయ్యా, నా కుమార్తెను డాక్టర్ని చేయకపోయినా, ఇంజనీర్ని చేయకపోయినా, ఒక అయ్య చేతిలో పెట్టే వరకు పవిత్రురాలైన కన్యకగా నా కుమార్తెను కాపాడాలయ్యా. అయ్యా నా కుమార్తెను కాపాడాయని. ఒకవేళ కూతురును కూర్చున్న భారం నీ గుండెల్లో ఉన్నా, తెలుసో తెలియకో జీవితంలో ఏదో సాధిద్దామని చెప్పి అక్కడప్పు చేసి ఇక్కడప్పు చేసి ఏదో వ్యాపారాన్ని ప్రారంభించాం. ఓ తెలియని నష్టం నీకు కలిగింది. ఎప్పుడైతే ఈ తెలియని నష్టం కలిగిందో సైతాన్ గాడు వచ్చి అంటాడు, నువ్వు జీవితకాలం కష్టపడినా అప్పు తీర్చలేవు, ఎంత వడ్డీ ఎక్కడ నువ్వు తీరుస్తావు, ఈ బ్రతికే కంటే నువ్వు చచ్చిపో, ఈ జీవితం జీవించే కంటే నువ్వు చచ్చిపో అని సైతాను కొన్నిసార్లు నేను మరణానికి పురికొల్పుతాడు. వెంటనే దేవుని దగ్గర మోకరించు. మీకు తెలుసా, ఒంటి మీద యజమానుడు బరువు ఎప్పుడు దించుతాడంటే, ఒంటె నడుస్తూ ఉన్నంతసేపు యజమానుడు బరువును దించడం. ఒంటె ఎప్పుడైతే మోకరిస్తుందో మోకరించిన మరుక్షణమే దాని మెడ మీద ఉన్న బరువును యజమానుడు దించటం ప్రారంభిస్తాడు. నీ పరమ యజమానిగా పిలువబడుతున్న యేసుక్రీస్తు నీ గుండెల్లో ఉన్న బరువును దించాలంటే వెనువెంటనే దేవుని సన్నిధిలో మోకరించాం. ఆమేన్. వన్స్ ఒక విషయం కొరకు నువ్వు ప్రార్థన చేసావా, ఆ విషయం నిమిత్తం మరి అన్నడూ చింతించకుండా, నా కొరకు చింతించే దేవుడు నాకుండగా, నా పక్షాన చింతించే దేవుడు నాకుండగా నేనెందుకు చింతించాలని నీ చింత యావత్తు ఆయన మీద వేయుదువుగాక. మన జీవితం ఎలా సాగాలో చెప్తాను. రోజు ఇలాగే షాపూర్ వెళ్తున్నాం. సరిగ్గా అప్పుడు స్కూల్ వదిలేరు. చిన్నపిల్లలు ఆ స్కూల్ బ్యాగ్స్ మోసుకుంటా తిరిగి వస్తున్నారు. చిన్నకాలం నుంచి కొంతమంది తల్లులు పిల్లలకి ఎదురు వెళ్తున్నారు. ఓ చిన్నపిల్లడు, వాడు ఎల్కేజీయో యూకేజీయో ఏ కేజీయో నాకు తెలియదు, కానీ మొత్తానికి ఎల్కేజీ యూకేజీ తప్పితే ఇంకా అంతకుమించి పెద్ద ఏమి లేదు. నాకు తెలిసి 1వ తరగతి లోపే. ఆ 1వ తరగతి చదివే పిల్లోడు పుస్తకాలు ఉన్నాయి చూసారా, ఎంత ఆడా బ్యాగు మొయ్యలేక పాతకాలపు ముసలోడు వంగిపోయినట్టు వంగిపోయాడు. ఇప్పుడు మేమున్నా నాకు తెలిసి 3వ తరగతి దాకా ఒక పలక
పలకా పలపం అంతే. 1వ తరగతి 2వ తరగతి ఈ రోజుల్లో చూడండి, వాడికి ఒంట్లో ఊపిరి ఉండదు. 4 సంవత్సరాలు ఏమి రాని పుస్తకాలు అంటే 6 సబ్జెక్టులు అన్నా. ఏమేమి సబ్జెక్టులు మరి? 6 సబ్జెక్టులు అయితే 6 పుస్తకాలు సరిపోతాయి కదా? లేదన్నా, 1 క్లాస్ వర్క్ నోట్స్, 1 హోంవర్క్ నోట్స్, మరలా రఫ్ నోట్స్ ఒకటి అంట. ఎంతరా నీ వయసు అంటే ఊకేజీ అన్నా. ఆ కేజీ అంటానికే వాడికి ఓపిక లేదు. వాడు మోసే పుస్తకాలు ఉన్నాయి చూసారా, అవి మొయ్యలేక ఊగులాడుతూ ఉన్నాడు. మొత్తానికి ఆ బ్యాగ్ తాడి తగిలించుకొని వాడు ఇట్లా నడుచుకుంటా వస్తున్నాడు. అటు నుంచి వాళ్ళ అమ్మ వస్తుంది. వాళ్ళ అమ్మని చూడటంతో ఆడు ముఖం వంద చూసారా 1000 వాట్స్ బల్బు వెలిగినట్టు వెలుగుతుంది. ఎప్పుడైతే వాళ్ళ అమ్మని చూసి మమ్మీ అన్నాడో, ఆ తల్లి పరిగెత్తుకుంటా రానే వచ్చింది. వాడి మెడ మీద ఉన్న బ్యాగ్ తీసుకుంది, ఆమె మెడకు తగిలించుకుంది. ఎప్పుడైతే అమ్మకి బ్యాగ్ ఇచ్చాడో ఈడేం చేస్తున్నాడు తెలుసా? డ్యాన్స్ చేస్తున్నాడు. బిడ్డ, ఆ తల్లి కొడుకుని ఎదుర్కోవటానికి ఎలా వచ్చిందో, ఈ పునరుద్ధానపు వేళ నీ తండ్రి కంటే శ్రేష్ఠుడు, నీ తల్లి కంటే శ్రేష్ఠుడు. ఏ భారంతో వచ్చావో నీ ఎదుటికొచ్చి ప్రభు నిలవబడ్డాడు. ఏ కలవరంతో, ఏ కన్నీళ్లతో, ఏ దుఃఖంతో, ఏ మనోవేదనతో ఈరోజు దేవుని సన్నిధికి వచ్చావో, ఆ తల్లి కొడుకు ఎదురుగా వెళ్ళినట్లుగా పరలోకపు తండ్రి నీ ఎదుటికొచ్చి అంటాడు, బిడ్డ నీ భారం నాకు ఇవ్వు, నీ బరువు నాకు ఇవ్వు, నీ గుండెల్లో ఉన్న బాధ నాకు ఇవ్వు, నీ బరువు నేను మోస్తా, నీ చింత నేను మోస్తా. నీ బ్రతుకు కాలమంతా నిశ్చింతగా బ్రతికే జీవితాన్ని వరంగా దేవుడు అనుగ్రహించునుగాక. దేవుడు నీ బరువు మోయాలంటే నీ బరువు ఏం చేయాలి? అది చెప్పాలి. అందుకని అంటాడు, ప్రతి భారాన్ని విడిచిపెట్టి. 2వ మాట ఏమంటాడు తెలుసా? సులువుగా చిక్కులు పెట్టే పాపాన్ని విడిచిపెట్టి. క్రైస్తవుడు పెద్ద పెద్ద పాపాలు చేయడు, సులువుగా చిక్కులు పెట్టే చిన్న చిన్న పాపాలు చేసి చివరికి చేయకూడని దుష్కార్యం చేస్తాడు. అందుకనే పౌలు గారు అంటాడు, నా వైపు చూసి నాతో కలిసి చెప్పండి, సులువుగా చిక్కులు పెట్టే పాపమును విడిచి. ఏ పాపాన్ని? ఇంకోసారి చెప్పాలి, ఏ పాపాన్ని? సులువుగా చిక్కులు పెట్టే పాపం ఎలా ఉంటుందో తెలుసా? చాలా చిన్నగా ఉంటుంది. ఆ తప్పు చేసినప్పుడు ఇది నన్ను ఏం చేస్తుంది, ఇది కామనే కదా అని అనుకుంటాం. ఈ చిన్న పొరపాటు చేయకుండా మనుషులు మనం బ్రతుకుతారా? ఏమని చిన్నదే కదా, ఇది నన్నేం చేస్తుందని ఆ చిన్న పాపమే చిక్కులు పెట్టి విశ్వాస భ్రష్టుడుగా నిన్ను మారుస్తుంది అన్న సంగతి గ్రహించండి. ఓ మాట అడుగుతా, ఎదురు దెబ్బ తగిలి ఒక మనిషి పడేది, ఎదురు దెబ్బ తగిలి కాలో చెయ్యో ఇరిగేది, ధనమని నేలకెళ్ళి తల తగిలేది, ఎదురు దెబ్బ తగిలేది. ఓ పెద్ద కొండరాయి తగిలి పడతాడా, లేకపోతే చిన్న రాయి తగిలి పడతాడా? ఎందుకు? అది చిన్నది కాబట్టా? ఎందుకో తెలుసా? ఇక్కడ ఎదురుగా పెద్ద కొండ ఉంది. ఆ కొండకు ఎదురుగా ఎవరైనా వెళ్ళగలుగుతారా? అక్కడ కొండ ఉంది, అమ్మో కొండ ఉంది అక్కడ, వద్దు అని వెంటనే డైవర్షన్ తీసుకుంటాడు. పెద్ద పాపం క్రైస్తవుడు వెంటనే చెయ్యడు. అమ్మో అక్కడ కొండ ఉంది, ఆ కొండ దగ్గరికి వెళ్తే నేను ఢీకొంటా అని చెప్పి భయపడి ప్రక్కకి వెళ్ళిపోతాడు. మనిషిని పడగొట్టేది ఏంటో తెలుసా? చిన్న చిన్న రాళ్ళు ఉంటాయే తమ్ముడు, చిన్న చిన్న రాళ్ళు ఉంటాయి. ఆ చిన్న రాళ్ళే ఎదురు రాళ్ళుగా మారి దెబ్బ కొట్టి దబేలుమని పడి అవయవాలు విరుగుతాయి. సైతాను గాడు కూడా నిన్ను, ప్రతి క్రైస్తవుని ఎలా పడగొడతాడో తెలుసా? గమనించండి. నీతో అంటాడు, నువ్వు దేవుని బిడ్డవే, సినిమాలు చూడకూడదు, తప్పు అంటాడు సైతాను. సినిమాలు చూడకూడదు, వద్దు, జబర్దస్త్ నైజా అంతా వద్దు, నువ్వు నీతిగా బ్రతకాలా, అంతవరకు బాగానే ఉంటుంది. ఫోన్ తీసేటప్పుడు అప్పుడప్పుడు వాట్సాప్ స్టేటస్లో నిమిషం బిట్లు ఉంటాయే, ఫన్నీ కామెంట్స్ ఉంటాయే, చిన్న చిన్న డైలాగులు ఉంటాయే అంటాడు. అదేగా ఏమైంది చూడు, చిన్నదేగా, తప్పే ఉంది, చిన్నదేగా, నువ్వు మొత్తం చూస్తున్నావా? చూడలేదుగా, చిన్నదేగా, ఏం కాదు చూడు అని ముందు నీకు చిన్నది చూపిస్తాడు, ఆ తర్వాత సొక్కలు చూపిస్తాడు. సులువుగా చిక్కులు పెట్టే పాపం. 3 పిల్లల తల్లి
ఆత్మహత్య చేసుకొని చచ్చిపోయింది. ఎందుకు ఆత్మహత్య చేసుకొని చచ్చిపోయిందిరా బాబు అని అంటే, ఆ భర్త కువైట్లో ఉద్యోగం చేస్తాడు. కుటుంబాన్ని పోషించడానికి, కుటుంబ భారాన్ని భుజాల మీద వేసుకొని కుటుంబాన్ని పోషించడానికి కువైట్ వెళ్ళాడు. కువైట్ వెళ్ళి సంవత్సరానికి ఒకసారి 2 సంవత్సరాలకు ఒకసారి వస్తాడు. తను సంపాదించిన డబ్బు భార్యకు పిల్లల పేరవేసి వాళ్ళ సుఖాన్ని అనుభవించేటట్లుగా తాను శ్రమ పడుతూ ఉన్నాడు. ఇంట్లో ఉన్న భార్య, ఆమె కూడా మంచిగానే ఉండేదట. ఒకరోజు మిస్డ్ కాల్ వచ్చిందట. ఏంటి మిస్డ్ కాలు అని చెప్పి రీడైల్ చేసిందట. అటువైపు నుంచి ఎవడో మాట్లాడాడట. ఏమండి బాగున్నారా, ఏమండి ఎట్లా ఉన్నారు, తీయని స్వరంతో మాట్లాడాడట. ఏమండి మీరు ఎవరో పరపురుషులాగా ఉన్నారు, నేను మీతో మాట్లాడినని ఫోన్ కట్ చేయకపోతే ఏముందండి 2 మాటలే కదా, ఏంటో నాకు నిద్రపట్టక మీకు ఫోన్ చేశాను. ఏమండి మీ ఫేస్బుక్లో మీ ప్రొఫైల్ పిక్చర్ చూశాను సార్, ప్రొఫైల్ పిక్చర్ చూశానండి, మీరు ఎంత అందంగా ఉన్నారో తెలుసా, ఐశ్వర్య కూడా మీ చెల్లెలే, అబ్బో మీ జుట్టు వాలు జడ తోలు బెల్టు, మీ జుట్టు ఎంత ఉందంటే అబ్బా ఎంత అందంగా ఉన్నారంటే అని చెప్తా ఉంటే ఈ అమ్మాయి అనుకుందంటే మాటలే కదా ఏముందలే. అరే నా భర్త లేని టైంలో పరపురుషుడితో మాట్లాడాల్సిన అవసరం ఏంటి, వాడెవడో నా అందాన్ని పొగడటం ఏంటి, వాడెవడో నా జుట్టును పొగడటం ఏంటి, అయినా పరపురుషుడితో ఈ సంభాషణ ఏంటి అని అనుకోవాలా. ఎందుకు అనుకోలేదు తెలుసా, ఈ చిన్నది నన్ను ఏం చేస్తుంది. అయ్యా ఉద్యోగ స్థలంలో కూడా సులువు, నా వైపు చూడండి, ఉద్యోగ స్థలంలో కూడా సులువుగా చిక్కులు పెట్టే చిన్న చిన్న పాపాలే నీకు ఉరిగా మారుతాయి. జాగ్రత్త. నీ ఆఫీసులో, నీ ఇంటి పక్క, నీ ఉద్యోగ స్థలంలో చిన్న చిన్న పొరపాట్లే భారీ మూల్యం చెల్లించే ప్రమాదం వస్తుంది. జాగ్రత్త. వినారా ఈ మాట? సరే పదే పదే ఫోన్ చేస్తూ ఉండేవాడట. ఏమండి మీ గొంతు చాలా బాగుందండి, మీరు భలే అందంగా ఉన్నారండి. దరిద్రం, ఇంత అందంగా ఉన్న మిమ్మల్ని ఎట్లా వెళ్ళి అని నోటుకొచ్చినట్టు వాడు కొంచెం సైడ్ ట్రాక్కి తీసుకెళ్ళాడు. మాట్లాడి చివరికి వాడికి బానిస అయిపోయింది. 3 పిల్లల్ని విడిచిపెట్టి వెళ్ళిపోయింది. 3 పిల్లల్ని విడిచిపెట్టి వెళ్ళిపోయిన తర్వాత కువైట్లో ఉన్న భర్తకు తెలిసింది. ఆవురావురమంటూ ఏడ్చుకుంటూ వచ్చాడు. సోషల్ మీడియాలో నీకు దండం పెడతా, ఎక్కడున్నారా నా భార్యగా నేను చేర్చుకుంటా, ఒకవేళ నా భార్యగా ఉండటం నీకు ఇష్టం లేకపోయినా ఈ పిల్లలకు తల్లిగా నువ్వు ఉండు, ఈ పిల్లలకు తల్లిగా ఉండు. పిల్లల ముఖం చూసైనా రాలా. సంవత్సరం పాటు వాడు ఆశలు తీర్చుకున్నాడు. అవతలోడు సంవత్సరం పాటు వాడు ఆశలు తీర్చుకొని ఆ చివరికి ఈ అమ్మాయి తీసుకొచ్చిన బంగారం, డబ్బు ఇవంతా దోచుకొని వెళ్ళిపోయాడు. భర్తకు ముఖం చూపించలేక, కన్న తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళలేక, పుట్టింటికి వెళ్ళలేక, పిల్లలకే ముఖం చూపించుకోలేక ఏ హోటల్లో ఉందో ఆ హోటల్లో ఊరేసుకొని చచ్చిపోయింది. 3 పిల్లలు అనాథలైపోయారు. మీ తల్లి ఇలా చేసిందట, ఇలా చేసిందట అని బ్రతుకు కాలం అంతా, ఆ తల్లి ఏమో క్షణంలో చచ్చిపోయింది. బ్రతికున్న పిల్లలు ప్రతి క్షణం బ్రతుకుతూ చావాల్సిందేగా. నేనంట ఆ కుటుంబం ఎందుకు ఇంత విచ్ఛిన్నమైపోయింది? చిన్న చిన్న పొరపాట్లు. తమ్ముడు, నీ భక్తి జీవితాన్ని కూడా దాడి చేసేది నీ చిన్న చిన్న పొరపాట్లే. కాలేజీకి వెళ్ళినప్పుడు ఆ అబ్బాయి నన్ను చూసి నవ్వాడు. మాట్లాడితే ఏముంది, అబ్బాయి నాకు మెసేజ్ పంపించి మాట్లాడితే ఏముంది. గమనించండి, నీ తల్లి చెప్తుంది, ఏమ్మా ఏంటట్ట జుట్టు పెట్టుకున్నావు, కాలేజీకి వెళ్ళేటప్పుడు ఈ ఫ్యాషన్లు ఎందుకు? ఆ అనుభవం కలిగిన తల్లి చెప్పిద్ది. శరీర సౌష్ఠవం కనపడేటట్లుగా అలాంటి బట్టలు ఎందుకు? అనుభవం కలిగిన తల్లి చెప్పిద్ది. అనుభవం కలిగిన తల్లి నీకు ఏదన్నా చెప్తే నీకెట్లా ఉంటుందో తెలుసా? మా అమ్మ రాక్షసి. ఎవరు? నీకు ఫీజులు కట్టే అమ్మ రాక్షసా? నవమాసాలు మోసి కని పెంచి పెద్ద చేసిన తల్లి రాక్షసా? ఎండకు ఎండి వానకు తడిచి కష్టపడి చదివిస్తున్న తండ్రి నీకు రాక్షసా? ప్రొద్దునే నా బిడ్డకు టిఫిన్ చేసి పెట్టాలి, మధ్యాహ్నం క్యారేజీ కట్టాలి, సాయంత్రం వచ్చేలోపు ఏదో ఒకటి స్నాక్స్ తయారు చేసి పెట్టాలి, రాత్రిపూట రుచికరమైన భోజనం, నా పిల్లలని 24 గంటలు నీ కొరకు తాత
నీ కొరకు తహతహలాడే ఆ పిచ్చి తల్లి నీకు రాక్షస. నా పిల్లలు నా పిల్లలు నా పిల్లలు నా పిల్లలని 24 గంటల పిల్లలనే తపనతో బ్రతికే ఆ ప్రేమతత్వం కలిగిన తల్లి నీకు రాక్షసిలా కనపడిందా? చివరికి ఏం జరిగిందో తెలుసా? సులువుగా చిక్కులు పెట్టే చిన్న చిన్న పాపాలే మనుషుల జీవితాన్ని నాశనం చేస్తున్నాయి. తమ్ముడు, చిన్న చిన్నవని ఏవనుకుంటున్నావో ఆ చిన్న వాటిని విడిచి యేసు వైపు నువ్వు సాగిపోయే వ్యక్తిగా దేవుని సన్నిధిలో బ్రతుకుదువుగాక. పెద్దగా చెప్తే ఆమేన్. మీరు ఎరుగుదురు కదా ఒక మాట, చిన్న నిప్పు పెద్ద అడవిని తగలబెట్టిందట. ఏది అని చెప్పాలి? చిన్న చిన్న బలహీనతలు అంటావే, చిన్న చిన్న బలహీనతలు అంటావే, ఆ చిన్న చిన్న బలహీనతలే నీ ఆత్మీయ కట్టడిని కుప్పలాగా కూలుస్తాయి. ఈ వాక్యం వింటుండగా ఏ బలహీనతతో వచ్చావో, ఏ చిన్న చిన్న పొరపాట్లతో వచ్చావో, ఏ చిన్న చిన్న అవిధేయతలు నిన్ను ఆవరించి ఉన్నాయో, ఈ వాక్యం వింటుండగా వాటిని విడిచిపెట్టి ఏ స్థాయికి రావాలో తెలుసా? ఒక పరపురుషుని కూర్చున్న తప్పుడు ఆలోచన కూడా నీ మనసులోకి రాకూడదు. ఆ అబ్బాయి బాగున్నాడే, ఆ ఆలోచన కూడా నీ మనసులోకి రాకూడదు. ఈ అమ్మాయి బాగుందే, ఆ ఆలోచన కూడా, ఆ చిన్నదే రేపు విషవృక్షంగా మారిపోయే ప్రమాదం ఉంటుంది. దేవుడు అలా పవిత్రంగా కాపాడుకునే ధన్యకరమైన జీవితం మనందరికీ దయచేయునుగాక. సరే, ఈ భక్తి మార్గంలో మనం సాగిపోయేటప్పుడు నంబర్ 1 యేసు వైపు చూచుచు, నంబర్ 2 భారాన్ని సులువుగా చిక్కులు పెట్టే ప్రతి పాపాన్ని విడిచిపెట్టి, ఈ ప్రయాణంలో ప్రతి క్షణం మనం ప్రయాణమై వెళ్ళేటప్పుడు ఈ ప్రయాణం సాధారణమైనది కాదు. అవమానాలు వస్తాయి, నిందలు వస్తాయి, తిరస్కారాలు వస్తాయి, అవహేళనగా మాట్లాడే వ్యక్తులు మన చుట్టూతో ఉంటారు. మీరు ఎవరి జోలి పోరు, కానీ మిమ్మల్ని చూసి అంటారు, దాని ముఖం చూడు, మొనమోపి దాని ముఖం ఉన్నట్టుంది, దాని బుట్టు లేదు, చూడు చూడు మొగుడు బతికున్నప్పుడే చంపేసింది, తెల్లసెర కట్టుకొని వెళ్తుంది, చూడు చూడు దాని ముఖం ఎట్లా ఉందో. ఇలాంటి దారుణమైన మాటలు ప్రజలు అంటారు. ఇప్పుడు ఈ మాటలు ప్రజలు అన్నప్పుడు మనం దేవుని దగ్గరికి వెళ్ళి ఏడుస్తా, యేసయ్యా వాళ్ళు నన్ను అట్లా అన్నారు, వీళ్ళు నన్ను ఇట్లా అన్నారు, ఈ మాటలన్నీ విని నువ్వు ఎట్లా మౌనంగా ఉంటున్నావయ్యా, యేసయ్యా ఇట్లా అయిపోయిందయ్యా అని నువ్వు ఏడిస్తే యేసయ్య చూసి నిన్ను తలదూతా, ఏం బాధపడక బిడ్డ అనే ఓదార్చే తర్వాత, ఓదారుస్తాడు, ఇది వేరే సంగతే. ఆయన ఏమంటాడు తెలుసా? మరి పిచ్చోడా, అవమానం నీకు ఎదురు కాక మునుపు మొదట నాకెదురైంది. తిరస్కారం నువ్వు అనుభవించక మునుపు మొదట నన్ను తిరస్కరించారు. ఈరోజు నిన్ను తృణీకరించారేమో, నిన్ను తృణీకరించక మునుపు మొదట నన్ను తృణీకరించారు. మరి ఇంతకేమంటావయ్యా? నా దారిలో నువ్వు కూడా నడుస్తున్నావని ఈ దారిని బట్టి అతిశయించు, ఈ దారిని బట్టి సంతోషించు. అదే మాట అంటాడు 12వ అధ్యాయం చూడండి 3వ వచనం. పన్నెండవ అధ్యాయం 2-3 వచనాలు. తమ్ముడు కొంచెం వెనకెళ్ళు, నాతో కలిసి చెప్పండి ఇక్కడి నుంచి. ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై, యేసయ్య ఎదుట ఏముంచబడిందట? యేసయ్య ఎదుటే కాదు, మనందరి ఎదుట కూడా ఏముంచబడింది? పరలోకమనే ఆనందాన్ని దేవుడు ఉంచాడు. అలాగని పరలోకానికి వెళ్ళిన తర్వాతే ఆనందం కాదు సుమి, దాని నమూనా ఎంతో కొంత భూలోకంలో కూడా దేవుడు మనకిస్తాడు. అంటే భూలోకంలో కూడా దేవుడు మన కొరకు ఆనందాన్ని దాచిపెట్టాడు. నమ్ముతున్నారా ఈ మాట? బ్రతుకంతా ఏడ్పే అనుకుంటున్నారా? బ్రతుకంతా దుఃఖమే అనుకుంటున్నారా? ఏడ్పుకు ప్రతిగా సంతోషం ఇచ్చే దేవుడు ఆయన. అంగలార్పునకు ప్రతిగా నాట్యాన్ని అనుగ్రహించే దేవుడు ఆయన. ఇహమందు ఇస్తాడు, మరీ విశేషంగా పరమందు ఇస్తాడు. అయితే పరలోకంలో ఇచ్చే ముందు ఆ పరలోకపు మాధుర్యత ఎలా ఉంటుందో ఎంతో కొంత భయాన ఈ లోకంలో కూడా మనకిస్తాడు. యేసయ్య పరలోకానికే దేవుడా, భూలోకానికి కూడా దేవుడా? చెప్పాలి. ఆయన భూలోకానికి దేవుడే,
సర్వలోకనాథుడు అని పేరు వహించిన వాడు ఆయన. ప్రైజ్ ది లార్డ్. అంటే పరలోకానికి వెళ్ళిన తర్వాత బంగారు వీధుల్లో తిప్పి ఈ భూమి మీద ఉన్నప్పుడు చెప్పబట్టుకొని అడుక్కునే దారిద్ర్యపు పరిస్థితి మనకెవ్వడో. ఆయన నామ ఘనత కొరకు నేను తలగా నిలవబెడతాడు. విన్నారు ఈ మాట? అయితే ఆ ఆనందాన్ని దేవుడు ఇవ్వక మునుపు ఒకసారి చూడండి ఆ మాట. తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై అవమానమును నిర్లక్ష్య పెట్టి సిలువను సహించి దేవుని కుడిపార్శ్వమున ఆసీనుడై ఉన్నాడు.